నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాడు గడప గడపలో ప్రజల కష్టాలు తెలుసుకున్నా, నేను గర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నామంటున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. క్రీడాకారుల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. రాష్ట్ర ప్రజలకు కోడికత్తి రెండో వైపు చోటు చూపించారు. సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపాడు. కూటమికి ఓటమి తప్పదు. 30 వార్డులో రెండో రోజు ప్రచారంలో వాసుపల్లికి జన నీరాజున్నారు. ఇక వివరాలకు వెళ్తే ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహ్రా భాస్కర్ రావు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 92వ వార్డు రజక కాలనీ శ్రీరామ్ నగర్లలో బెహ్రా భాస్కర్ రావు గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం సాగిస్తూ ప్రతి ఇంటిని సందర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు 100% అమలు చేసిన నాయకుడు ఉన్నాడంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినేనని తెలియపరుస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ గుణశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు గొర్రె అప్పలస్వామి నాయుడు, కన్వీనర్లు, గృహ సారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గ ఆడారి ఆనంద్ గారు, అలాగే విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ గారు తరఫున ఈ 92వ వార్డు శ్రీరామనగర్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటికి వెళ్తే పెద్ద ఎత్తున పుష్పాలు జల్లుతూ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తామని చెప్పి వారే స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు అని అడిగితే మాకు అన్ని పథకాలు ఇచ్చారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని పథకాలు ఇవ్వలేదు. ప్రతి కుటుంబానికి మినిమం ₹1,00,000 చొప్పున మినిమంలో మినిమం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఎంజాయ్ చేస్తున్నాం. మీరు ఎవరు చెప్పినా మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తామని చెప్పి వాళ్ళు అంటుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. రాష్ట్ర అభివృద్ధికి కూటమి విజయం అవసరమని విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు స్పష్టం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా 18వ వార్డులో అప్పుగారు వద్ద టీడీపీ కార్పొరేటర్ గొలగాని మంగవేణితో కలిసి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజలతో కలిసి డాన్స్ వేశారు. ఈ ఎన్నికలలో లోక్సభతో పాటు శాసనసభ నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి జూన్ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని అన్నారు. మందు, బిర్యానీ, టోకెన్లు, చీరలు, స్వీట్లు పంచడం వల్ల ఓట్లు పడవని ఎద్దేవా చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు తమ సొంత ఖర్చుతో తూర్పు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా తనకు వచ్చిన ప్రజాదరణ తన ప్రత్యర్థికి ఉండదని స్పష్టం చేశారు. వెలగపూడి పర్యటనలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. పద్దెనిమిదవ డివిజన్ అప్పుగారు ప్రాంతంలో 18వ వార్డు కార్పొరేటర్ గొలగాని మంగవేణి పోలారావు గారు, బీజేపీ నాయకురాలు ఉమ్మిడి సుజాత గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీజేపీ నాయకులు అప్పారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజల స్పందన చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ప్రధానిగా నరేంద్ర మోడీ గారిని, అదే రకంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజలు ఎప్పుడు వచ్చుద్దా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మేము ఇప్పుడు తిరిగినప్పుడు మీరందరూ కూడా చూశారు, చాలా బ్రహ్మాండంగా ప్రజాదరణ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్డీఏ కూటమి జూన్ 4వ తారీఖున విజయఢంకా భోగించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. అదే రకంగా తూర్పు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, ఆ షిరిడి సాయినాథుని చలన ఆశీస్సులతో
తప్పకుండా కూడా నేను విజయం సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారానికి గడప గడపకి ఆదరణ లభిస్తోంది. ఈ మేరకు 51వ వార్డు కార్పొరేటర్ రేయి వెంకటరమణతో కలిసి చిట్టిబాబు కాలనీ, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో కేకే రాజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆయనకు స్థానిక మహిళలు హారతులు పట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. ఎండలో ప్రచారం చేస్తున్న ఆయనకు స్థానిక మహిళలు మజ్జిగ అందజేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ప్రజల మన్ననలు పొందామని కేకే రాజు అన్నారు. కాపులంతా కూటమి వైపు నిలబడాలని కాపు జేఏసీ సభ్యులు ఆర్హెటి మహేష్, కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ కాపులను వైసీపీ ప్రభుత్వం వంచిందన్నారు. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 5% అమలు చేయకపోవడం వల్ల కాపు విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఒక్క కాపు సబ్సిడీ రుణం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రాష్ట్రం తిరిగి బాగుపడాలంటే దూరదృష్టి ఉన్న చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కాపులకు తీరని అన్యాయం చేశారన్నారు. కూటమి ఏర్పాట్లో ప్రధాన పాత్ర పోషించి ఎక్కడ తగ్గాలో తగ్గి రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామన్నారు. కాపు జేఏసీ నేత ఆర్హెటి ప్రకాష్ మాట్లాడుతూ ఆనాడు పోరాడి కాపు కార్పొరేషన్ సాధించామన్నారు. తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామన్నారు. ఈడబ్ల్యూసీలో 5% రిజర్వేషన్ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు కేటాయించడం చంద్రబాబు వల్ల సాధ్యమైందన్నారు. పోరాడి సాధించుకున్న ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు వైసీపీ పూర్తిగా అమలు చేయకపోవడం దారుణమన్నారు. కాపు జేఏసీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సంఘాలతో చర్చించి రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ మనం సపోర్ట్ చేయాలని, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అనేది రాష్ట్రంలో అత్యధిక సంఖ్యాబలం కలిగిన, అంటే సుమారు 18-20% రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న జాతి మాది. మేమందరం కలిసి ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తూ మరి జేఏసీ సభ్యులను నేను ఆర్హెటి ప్రకాష్, అలాగే ఉద్యమ నాయకులు మా జేఏసీ సభ్యులు ఆకు రామకృష్ణ గారు, వాసి యేసుదాస్ గారు, అలాగే అన్నే వెంకటరావు గారు, మిగిలినందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో నాయకులతో సమన్వయం తీసుకుంటూ మేము పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడలతో ఉజ్వల్ భవిష్యత్తో పాటు ప్రపంచ వ్యాప్తంగా గౌరవం పెరుగుతుందని వైఎస్ఆర్సీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. వెంకోజిపాలెం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో క్రీడాకారులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్ ఆడదాం ఆంధ్ర పేరుతో గ్రామ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించారన్నారు. ప్రతిభ కనబరిచిన వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే విశాఖలో ప్రతి నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్టేడియం ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విజన్ విశాఖలో భాగంగా 1,00,000 మంది సామర్థ్యం కలిగిన అత్యాధునిక సదుపాయాలతో కూడిన సరికొత్త స్టేడియం నిర్మించేందుకు ఇప్పటికే ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. తాను ఎంపీ అయితే క్రీడాకారులకు స్థానిక, కేంద్ర సంస్థల్లో స్పోర్ట్స్ కోటా ఇచ్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మహిళా అధ్యక్షురాలు కృపారాణి, ఆంధ్ర బాక్సింగ్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి రవిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడ చేయడం అని కాకుండా ప్రతి గ్రామం నుంచి కూడా ఇవాళ మట్టిలో మాణిక్యాల వివిధ క్రీడల్లోని వాళ్ళని క్రీడాకారులు తయారు చేయాలి. దానికి అవసరమైన వాటన్నిటిని కూడా మరి క్రింద స్థాయి నుంచి స్కూల్ లెవెల్ నుంచి కూడా ఈరోజు వాటికి కావాల్సిన అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రత్యేకంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటివి కట్టి, స్పోర్ట్స్ స్టేడియంస్ కూడా కట్టి వాటికి అందించడంతో పాటు క్రీడాకారులు ఈరోజు ఏదైతే వారు క్రీడాకారులతోనే దేశ గౌరవం, రాష్ట్ర గౌరవం, మన జిల్లా గౌరవం అనే దాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. దాన్ని ఈరోజు గొప్పగా మనం చెప్పుకునే ప్రపంచ దేశాలన్నీ కూడా క్రీడలతోనే అవి గొప్ప దేశాలకి ఇవాళ పేరు తెచ్చుకుంటున్న పరిస్థితులు. అట్లాంటప్పుడు ఇంకా దీన్ని పటిష్టంగా తీసుకుని వెళ్ళడానికి అవసరమైనవి మన రాష్ట్ర విభజనలో కూడా మనకు ఒలింపిక్స్ మైదానం లాంటి కూడా క్రీడా మైదానం కూడా ఇక్కడ నీడు ఉంది కాబట్టి అటువంటి మైదానాన్ని కూడా రానున్న రోజుల్లో ఇప్పటికే విజన్ విశాఖలోని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2వ ఎపిసోడ్ చూస్తున్నారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కోడికత్తి 2.0ని చూస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొడుతున్నారని, ఏదో విధంగా సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాతో అమాయకపు దళిత యువకుడు శ్రీను బలిపశువును చేశారని, ఇప్పుడు రాయి డ్రామాతో అమాయకులను బలి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో కరెంట్ తీసేసి జగన్ను బస్సు పైన ఎందుకు నిలబెట్టారు? తాడేపల్లి నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా అధికారులు వ్యవహరించారన్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా రానున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు అంటూ జగన్మోహన్ రెడ్డి డ్రామాలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. మే 13న బటన్ నొక్కడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి కనుమరుగైపోతారని వ్యాఖ్యానించారు. సమావేశంలో రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎం ప్రణవ్ గోపాల్, జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోడికత్తి 2.0 గులకరాయి డ్రామాని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విజయవాడలో ఆ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర సందర్భంగా ఏదైతే ఈ సరికొత్త నాటకానికి తెరలేపారో, ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలందరూ చీకొడుతున్నటువంటి వేళ ఏదో ఒక రకంగా సానుభూతి పొంది ఓట్లు సంపాదించాలన్న కుట్రలో భాగంగా ఈ గులకరాయి డ్రామాకి విజయవాడలో ఏ విధంగా తెరలేపారో ప్రపంచం మొత్తం చూసింది. ఆ డ్రామా జరిగిన కొన్ని గంటలకే ఆ జరిగినటువంటి ఆ సన్నివేశాలన్నీ చూసి ప్రపంచవ్యాప్తంగా నవ్వుకుంటూ ఉన్నారు. జబర్దస్త్కి మించినటువంటి కామెడీ షోగా తయారైపోయింది ఈ గులకరాయి డ్రామా. అయినా సరే నిస్సిగ్గుగా ఇంకా కూడా ఏదో ఒక రకంగా ప్రజల్ని నమ్మించాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఒత్తాసు పలికేటటువంటి బులుగు మీడియా, ఆయన మోచేతి నీళ్లు తాగేటటువంటి కొంతమంది జేపీఎస్ అధికారులు, జగన్ పర్సనల్ సర్వీస్ చేసేటటువంటి అధికారులు, ఐపీఎస్ క్యాడర్ను కాస్త జేపీఎస్ క్యాడర్ గా మార్చేసినటువంటి కొంతమంది అధికారులు, వీరందరూ కలిసి ఇంకా ఏదో ఒక రకంగా నమ్మించాలి, ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రజలు నమ్మించి సానుభూతితో 4 ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నాటకం మొత్తం పూర్తిగా బెడసి కొట్టిన తర్వాత కూడా ఇంకా ఆ ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం జోరు పెంచారు. కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం ఆధ్వర్యంలో జీవీఎంసీ 30వ వార్డులో 2వ రోజు ప్రచారం జోరుగా సాగించారు. తాడి వీధి, ఎనుగుల వీధి, రజక వీధి, వార్డ్ బాయ్ కాలనీ, సాలిపేట, కేజీహెచ్ డౌన్, అఫీషియల్ కాలనీ, జాలారిపేట ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి వైసీపీకి ఓట్లు వేయాలని వాసుపల్లి గణేష్ కుమార్ అభ్యర్థించారు. అడుగడుగునా ప్రజల అభిమానం చూపించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి జగనన్న సిద్ధం బస్సు యాత్ర జనాదరణ చూసి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయన్నారు. ఇక తన నియోజకవర్గంలో జనసేన కూటమికి ఓటమి తప్పదన్నారు. 30వ వార్డు నుండి ఒక్క ఓటు తనకన్నా జనసేన పార్టీ నాయకుడు మెజారిటీకి తీసుకువెళ్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. బొత్స ఝాన్సీని దక్షిణ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇస్తామన్నారు. దక్షిణంలో వైసీపీ జెండా ఖచ్చితంగా ఎగురవేస్తామని స్పష్టం చేశారు. శ్రీవత్సవ్ మాట్లాడుతూ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ వాసుపల్లి గణేష్ కుమార్తో పాటు బొత్స ఝాన్సీకి బంపర్ మెజారిటీ వస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ విస్టీ తదితరులు పాల్గొన్నారు. గవర్నెన్స్ వన్ రైల్గా నడిపారు, పార్టీని ఇంకో రైలుగా నడిపారు. ఈ రకంగా ఎవరు చేయలేరు. గవర్నమెంట్ మర్చిపోతారు ఏ నాయకుడైనా సరే. నాకు తెలుసు కదా, గతంలో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అందుకే వాళ్ళు ఎవరైనా సరే 5 సంవత్సరాలుగా పరిమితం అవుతారు. పార్టీ క్యాడర్ విస్మరించి పార్టీ క్యాడర్ని పట్టించుకోలేకపోతే ఏమవుతారు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. పార్టీ క్యాడర్కి ఏం కావాలో రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి చూస్తూ, లైక్ ఎంతమంది మీరు చూడండి కార్పొరేషన్ చైర్మన్స్ వచ్చారు, ఎంతమంది డైరెక్టర్లు వచ్చారు, తర్వాత ఏమో మాకేమో మండల అధ్యక్షులు అని చెప్పేసి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, తర్వాత ఏమో గృహ సారథులు, తర్వాత ఏమో బూత్ లెవెల్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, తర్వాత ఏమో కింద కమిటీసు, ఇంత స్ట్రాంగ్ వాళ్ళు జిల్లా కమిటీసు, యూత్ కమిటీసు, ఇవన్నీ కూడా ప్రజల్లో నిజంగా అంటే అధికార ప్రతినిధులు ప్యారలల్గా నడుపుకుంటూ వెళ్ళిపోయారు అన్నమాట. దీనివల్ల ఎప్పుడైతే నాయకులు కార్యకర్తలు హ్యాపీగా ఉంటారో ఆ పార్టీకి విజయమే ఎప్పుడు కూడా. ఆ విజయం నేను చెప్తాను 175 నియోజకవర్గం 175 గెలుచుకుంటాము.
దక్షిణ నియోజకవర్గం మొదటి వరుసలో ఉంటుంది. మా ఎంపీ గారు 25 ఎంపీలు, మా ఎంపీ గారు కూడా 25 ఎంపీలు గెలుస్తాము. మా ఎంపీ ఝాన్సీ గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత ప్రచారం జోరు పెంచారు. అరకులో బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పలువురు నాయకులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. గిరిజన సాంప్రదాయ వాయిద్యాలతో, దింసా నృత్యాలతో ఆదివాసీ గిరిజనులు వారికి స్వాగతం పలికారు. ప్రచార రథం నుండి రోడ్ షో ద్వారా అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ప్రజలకు అభివాదం చేస్తూ కమలం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతి గడపకు వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి కుటుంబంలో ఒకరిగా వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ప్రజలతో ముందుకు సాగారు. సంక్షేమ అభివృద్ధి జరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని, అందుకు మీ సహాయ సహకారాలు అందించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా అభ్యర్థులకు ప్రజలు హారతులు పట్టి జేజేలు పలికారు. వైసీపీ రెబెల్ గుంటూరు వెంకట నరసింహారావు పెందుర్తి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నరసింహారావు మాట్లాడారు. సీనియర్లకి వైసీపీలో గుర్తింపు లేదని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి పెందుర్తిలో స్వతంత్ర అభ్యర్థిగా 35 పోటీ చేస్తున్నారని తెలిపారు. గత 36 ఏళ్లుగా పెందుర్తిలో సేవలు చేస్తానని, ఆసుపత్రి పెట్టానని, చారిటబుల్ ద్వారా సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నానని అన్నారు. ఉగాది రోజున సంపద వినాయక టెంపుల్ ద్వారా పార్టీ జెండా ఆవిష్కరణ చేశామని, ఆ రోజే కండువా ధరించానని అన్నారు. గత 10 రోజులుగా తన సతీమణి భారతి బొట్టు కార్యక్రమం ఇంటింటికి వెళ్లి చేస్తున్నారని అన్నారు. అలాగే పెందుర్తి పరిధిలో ప్రతి గ్రామం నుండి మంచి స్పందన వస్తుందన్నారు. భారతి మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా తన భర్త రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారన్నారు. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా స్థానికులను ఎన్నుకోవాలని ఆమె సూచించారు. స్థానికులైన నరసింహారావు ఎన్నికైతే ప్రజలకు అందుబాటులో ఉంటారని, స్థానిక సమస్యలపై అవగాహన ఉంది కాబట్టి ఆయన్ను గెలిపించాలని కోరారు. నాకు హితులు, సన్నిహితులు, నాకు అన్ని విధాల కలిసి వచ్చిన వాళ్ళు గత 30 సంవత్సరాల్లో కూడా నేను చేస్తున్న సేవలు గుర్తించి, బాబు నువ్వు నిలబడితే మేము ఇంకో పార్టీకే ఓటు వేయం, ఇది మన పార్టీ, మీరు గెలాలి, ఇక్కడ మీరు మామూలుగా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు కానీ, హాస్పిటల్ పెట్టి సేవలు చేస్తున్నది కానీ మేము అన్నీ వినియోగించుకున్నాం. మిమ్మల్ని ఈసారి తప్పకుండా ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా మీకే ఓటు వేస్తాం అనే ఒక శపథం చేసి, మీరు మాకేమీ డబ్బులు ఇవ్వక్కర్లేదు, ప్రతి ఊరు వెళ్ళినప్పుడల్లా మేము మీకు అన్ని సాధన స్వాగతాలు మేము పలికి మా సొంత ఖర్చులతో మిమ్మల్ని గెలిపించుకునే స్థాయిని మేము తీసుకొస్తామని చెప్పి ఆనాటి దొనరావు సత్యనారాయణ గారికి ఏదైతే మాట్లాడారో అదే మాటలు నా చెవిలో వినిపించేవి కూడా. దయచేసి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము ముందుకు పోతున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా అనేక కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాం. మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాలన్నీ అమలు చేస్తామని పదే పదే చెప్తూ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ఎన్నికల కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. వారందరికీ పసుపు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో జగన్ చెప్పిన నవరత్నాలలో మద్య నిషేధం హామీని విస్మరించి 99% హామీలు నెరవేర్చారని ఎలా ప్రచారం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. మద్య నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల్లో ఓటు అడగనని ఊకదంపుడు ప్రసంగాలతో ఊదరగొట్టిన జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలని పిలుపునిచ్చారు. మద్య నిషేధం చేయకపోగా నాసిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమ్మఒడి కింద పిల్లలందరికీ 15,000 రూపాయలు చొప్పున ఇస్తానని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతీరెడ్డి, ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి చెప్పారని, తీరా అధికారంలోకి వచ్చాక పిల్లలు ఎంతమంది ఉన్నా అమ్మ ఒక్కతే కాబట్టి ఒక ఇళ్లకే ఇస్తామని ఇంకో రత్నానికి కూడా కోత పెట్టాడని గంటా పేర్కొన్నారు. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని చాలా మంది అడిగారు, మన విలేకరులు లాంటి వాళ్ళు అడిగారు, ఏంటయ్యా నువ్వు రాజకీయ నాయకులు కాదు కదా, ముఖానికి రంగు వేసుకునే ఒక ఆ మహానుభావుడు ఆ రోజు ఒకటే మాట చెప్పాడు, పవనాల సిద్ధాంతాలు ఐడియాలు తెలియదు, నాకు తెలిసిందల్లా ఒకటే, సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు,
అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి పట్టా కల్పించాలి. అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదైతే చెప్పారో చెప్పినవన్నీ 100కి 100 పాళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఆయన అవన్నీ అమలు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక మాట చెప్పడం, దాంట్లో ఏదో వెలుగుపెట్టి మళ్ళీ దాన్ని డీవియేట్ చేయడం అన్న ఎన్టీఆర్ గారు చేయలేదు. ఆ రోజు ఆయన పెట్టిన ₹2 కిలో బియ్యం పథకం చాలా మందికి తెలిసి ఉంటుంది. అప్పుడు దాకా వరి అన్నం అంటే చాలా కుటుంబాల్లో తెలియదు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ వరి అన్నం ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికల్లో గెలిచేది వైసీపీ ప్రభుత్వమేనని విశాఖ భీమిలి నియోజకవర్గ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ 3వ వార్డులో యూత్ అధ్యక్షులు మధ్య కృష్ణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిది తను నమ్మిన ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశమే ఉంటుందని, ప్రజలను దేవుణ్ణి నమ్ముకొని నాయకులు, కార్యకర్తలు అండదండలే మా విజయానికి దోహదపడుతున్నారంటూ తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం చేసిన పనులు చూసి ప్రజల వద్దకు ఓటు అడిగేందుకు వచ్చామని తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అంటూ ముక్త కంఠంతో అవంతి శ్రీనివాస్ పాలనకు జై కొట్టారు. కార్యక్రమంలో భీమిలి 3వ వార్డు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా ఎమ్మెల్యేగా నా గురించి మీకు తెలుసు, అవంతి శ్రీనివాసరావు గురించి భీమిలి ప్రజలు చెప్పాల్సిన అవసరం కొత్తగా 16 సంవత్సరాలు చూస్తున్నారు. మీరు గతంలో 2 సార్లు మీరు ఆశీర్వదించారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించారు. మరి మొన్న కరోనా టైంలో కూడా నాకు కూడా కరోనా 3 సార్లు వచ్చింది. మరి కరోనా టైంలో కూడా మీ అందరినీ కలుసుకుని మీ కష్టమైన, సుఖమైన, మంచి అయినా చెడైనా ఎప్పుడూ మీకు తోడుగా మీ గ్రామస్తులాగా ఉన్న వ్యక్తి అవంతి శ్రీనివాసరావు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ దారికి పూలబాట వేసుకున్నారు. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలో కలయ తిరిగి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువ చేయడం ద్వారా ప్రజల నుంచి మన్నలను అందుకున్నారు. సొంత నిధులతో విద్య, వైద్య వంటి అనేక సమస్యల పరిష్కారానికి సొంత నిధులు ఖర్చు చేస్తూ ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానని వెంటనే ఆదుకునే ఆయన మనస్తత్వం నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకుంది. దీంతో ఆడారి ఆనంద్కి నియోజకవర్గంలో తిరుగులేదనే టాక్ నడుస్తోంది. ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. రోజు రోజుకి జోష్ పెరుగుతోంది. ప్రచార కార్యక్రమాలు హుషారుగా సాగుతుండగా ఓటర్ల నుంచి వస్తున్న స్పందన కార్యకర్తల్లో జోష్ పెంచుతోంది. వర్గంలో వైసీపీ పవనాలు వీస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. 14వ వార్డు పరిధి కలిగిన నియోజకవర్గంలో వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, ఇన్ఛార్జీలు పార్టీ కోసం రాత్రింబవలు పనిచేస్తుండటం ఆడారి గెలుపు నల్లేరుపై నడకే అని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదు. సరిగ్గా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలకు ముఖం చాటేయడం వైసీపీ అభ్యర్థి ఆడారికి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది. 2014, 2019 సంవత్సరాల్లో గెలిచినప్పటికీ ఈసారి విజయం వరించే అవకాశాలు తక్కువగా ఉన్నాయని రాజకీయ మేధావులు అంటున్నారు. ఎమ్మెల్యేగా 2 సార్లు ఎన్నికైనా ప్రజల సమస్యల పరిష్కారంలో వెనుకబడ్డారనే అపవాదు ప్రజల్లో ఉంది. ఎన్నికల సమయంలో కనిపించే నాయకుల కంటే నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉన్న నాయకుడు కావాలని నియోజకవర్గ ప్రజలు కోరుకునే పరిస్థితి నెలకొంటుంది. నియోజకవర్గంలో ఆడారి చేసిన అభివృద్ధి, సంక్షేమ సేవా కార్యక్రమాలే ఆడారిని ప్రజలకు దగ్గరకు చేరచేసింది. నియోజకవర్గంలో 263 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యల పరిష్కారంతో సొంత నిధులతో అనేక మంది పెన్షన్లు, విద్య, వైద్యానికి సంబంధించి ఆర్థిక సహాయాలు విజయం దిశగా పయనింపజేస్తున్నాయి. శ్రీ ఆడారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరాలు తరచూ నిర్వహిస్తూ ఉచిత వైద్యం అందిస్తున్న ఆడారి ఆనంద్ కుమార్కు నియోజకవర్గంలో బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడప గడపకు స్ఫూర్తితో మీతో ఆనంద్ యాప్ సృష్టించి సీఎం చేతుల మీదుగా ప్రారంభింపజేసి ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చారు. విశాఖ వెస్ట్ వాసులు తమ సమస్యలను ఈ యాప్లో అప్లోడ్ చేసి పరిష్కారం పొందవచ్చు. అంటే నాయకుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడే కాదు, ఎక్కడి నుంచైనా, ఎప్పటి నుంచైనా యాప్లో సమస్యలను అప్లోడ్ చేస్తే అది ఆడారి ఆనంద్కు చేరుతుంది. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలన్నమాట. విశాఖ డైరీ పాలలాగే ఆనంద్ మనసు స్వచ్ఛం. తన హృదయం ఎప్పుడూ పేదవాని కోసం కొట్టుకుంటుంది. తన తండ్రిలాగే చెరగని ముద్ర వేసుకోవాలని మనసు తప్పిస్తుంది.
ఓట్ల వేట కాదు, ప్రజల పాట్లు తీర్చడమే ముఖ్యమంటున్నారు ఆయన. విశాఖ డైరీ ఉద్యోగులు, పాడి రైతులు, కోట్ల మంది వినియోగదారుల సంక్షేమంకి ఇచ్చిన ప్రాధాన్యతే ప్రజలందరికీ ఇస్తారు. ఆడారి ఆనంద్ వారి కష్టం చూస్తే కరిగిపోతారు. సుఖంగా ఉన్నారని తెలిస్తే ఆనందిస్తారు. నిత్యం కృషి వలడు. తనకు జన్మనిచ్చిన తండ్రికి ఏరుకోరి ఎన్నో పదవులిచ్చిన సీఎం జగన్ ఆశీర్వదిస్తున్న ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అంటారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు అండగా ఉంటానని ఆడారి ఆనంద్ హామీ ఇస్తున్నారు. మీకు అందుబాటులో ఉండి నిరంతరం పనిచేసే మరి ఇక్కడ ఆడారి ఆనంద్ గారు, ఆయన ప్రభుత్వ నిధులే కాదు స్వచ్ఛందంగా కూడా అనేక సేవలు చేసి ఈరోజు ఈ ప్రాంతం అంతా కూడాను సుపరిచితులు. ఖచ్చితంగా వారికి మీ తాలూకా ఓటునిచ్చి ఆశీర్వదించి ఒక అవకాశాన్ని ఇవ్వండి. ఇంకా ఈ నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దగల ఆనంద్ గారికి మీరు అండగా ఉండండి అని చెప్పేసి, అంతేకాకుండా మరి 7 నియోజకవర్గాల్లో ఉన్న అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. తప్పనిసరిగా వారందరికీ కూడా ఈరోజు మీకు ఇచ్చిన ఓటు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఖచ్చితంగా ఈరోజు ఎంపీగా విశాఖ ఆడపడుచుగా మీ ముందు మీ వాడిని పార్లమెంట్లో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసే విధంగా మీరు కూడా నాకు మీ ఒక అవకాశాన్ని ఇవ్వమని చెప్పేసి ప్రత్యేకంగా అందరికీ కోరుకుంటూ, మీ ద్వారా మరొక్కసారి రేపు రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖలోని ప్రమాణ స్వీకారం చేసే రోజుకి మనందరం కూడా సిద్ధపడి ఆయన ఆశీర్వాదం ఇచ్చి ఓటు ఇవ్వాలని చెప్పేసి మరొకసారి అందరికీ మనం చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా, ఇంతకుముందు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి చాలా భిన్నంగా ఈరోజు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, నవ్వుతూ వాళ్ళు మాతో పలకరించడం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి, స్కూల్స్ నాడు నేడు పెట్టి స్కూల్స్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ 25 లక్షలు చేయడం కానీ, లేదా మన అభివృద్ధిలో ఈ వెస్ట్ నియోజకవర్గంలోనే సుమారుగా 220 కోట్లు పెట్టి రోడ్లు కానీ, భవనాలు కానీ, డ్రైనేజెస్ కానీ అనేక సదుపాయాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్ని 14 వార్డులో చేయడం జరిగింది. ప్రజలు చూస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి అభివృద్ధి లేదు, అభివృద్ధి ఇప్పుడే చూస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు రోడ్లు కనిపిస్తున్నాయి, భవనాలు కనిపిస్తున్నాయి, అలాగే డ్రైనేజీలు కనిపిస్తున్నాయి, అలాగే సంక్షేమం కనిపిస్తుంది. ఈరోజు హాస్పిటల్కి కళ్ళు మూసుకొని 25 లక్షలు ఈరోజు ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కూడా ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా వెళ్ళే పరిస్థితి. ఇటువంటి మంచి ముఖ్యమంత్రి మళ్ళీ మాకు రావాలి అని ఆయన ఈరోజు ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది. మరి ఈ మధ్యన జరిగిన సంఘటనలు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన బస్సు యాత్రలో వచ్చిన స్పందన, మరి కడప నియోజకవర్గంలో అంటే ఓకే, ఆయన దేవుడు, అక్కడ అందరూ వచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాడు గడప గడపలో ప్రజల కష్టాలు తెలుసుకున్నాం. నేడు గర్వంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నామంటున్న వైసీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుంది. క్రీడాకారుల ఆత్మీయ సమావేశంలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెల్లడి. రాష్ట్ర ప్రజలకు కోడికత్తి 2వ ఎపిసోడ్ చూపించారు. సానుభూతితో ఓట్లు పొందాలని చూస్తున్నారంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మండిపడ్డారు. కూటమికి ఓటమి తప్పదు. 30 వార్డులో 2వ రోజు ప్రచారంలో వాసుపల్లికి జన నీరాజున్నారు. ఇవి ఇప్పటి వరకున్న వీడిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీడిజిటల్ న్యూస్.